హలో మై వ్యూవర్స్, ఈరోజు మంచి వీడియో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వాటర్ ప్యూరిఫైడ్ టెస్టింగ్ గురించి, అలాగే మిషన్లు బ్యాటరీ సెల్ మార్చుకునే గురించి, అదేవిధంగా ఆన్ ఆఫ్ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా వాడాలి దాని గురించి. కింది బటన్ ఏదైతుందో ఇది ఆన్ ఆఫ్ చేయడానికి ఫ్రెండ్స్. ఇది కిందిది ఒకసారి క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. తర్వాత దీని కింద ఒకటి గ్లాస్ మాదిరి చిన్న ఇది ఇస్తాడు. దీంట్లోపల మనం నీళ్లు తీసుకొని టీడీఎస్ అనేది చెక్ చేయాలి ఫ్రెండ్స్. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని. ఇది మన లోపల నీటి లోపల లవణాలు ఎన్ని ఉన్నాయి, మ్యాగ్నీషియం ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఇవన్నీ చెప్పడానికి ఇది చెక్ చేసేది. ఈ మిషన్ ద్వారా టీడీఎస్ మాత్రమే చెక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కింది పక్క సెన్సార్లు ఉంటాయి దీనికి. ఈ సెన్సార్లు అలాగే ఇది పట్టి ఏదైతుందో ఇది మనము పాకెట్లో కానీ ఎక్కడైనా కానీ పెట్టుకోవడానికి తట్ట పెట్టుకోవడానికి అని చెప్పి కంపెనీకి వెళ్ళి మనకి ఇస్తారు. ఇవి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తాయి. దీని లోపల ఈజీగా మనం ఈ కిందిది ఆన్ ఆఫ్ బటను ఆన్ కావాలంటే ఒక్కసారి ఇట్లా చిట్టొత్తితే ఆన్ అవుతుంది. మళ్ళీ దాన్ని బంద్ చేసుకోవాలంటే బంద్ చేసుకోవచ్చు. అట్లే రీడింగ్ను హోల్డ్లో పెట్టి మనకి ఎక్కడికైనా తీసుకుపోయి చూసుకున్నాలనుకుంటే ఇప్పుడు ఈ నీళ్ళలో పెడతాను చూడండి. ఈ నీళ్ళలో పెడితే ఇది ఆన్ ఆఫ్ అది ఇదనేది చూపిస్తుంది. ఇప్పుడు దీని లోపల గ్లాస్ లోపలికి నీళ్ళు తీసుకొని సెన్సార్కు తగిలేటట్లా పెట్టాలి ఫ్రెండ్స్. ఫుల్ తగిలేటట్లా పెడితేనే ఇది మనకు సరిగ్గా చూపిస్తుంది. ఇప్పుడు ఇట్లా తగిలేటట్లా పెట్టినాక మనకు చూపిస్తుంది. అయితే ఇది మా ఫ్రెండ్ ఒక ఆయన తీసుకుపోయి కొద్దిగా ఇబ్బంది పెట్టిండు కాబట్టి దీన్ని రీసెట్ కొడితే ఇది మళ్ళీ ఎప్పటిలాగా ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈయన తీసుకుపోయి ఏం చేసిండో కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే ఆన్ అవుతలేదు. ఇప్పుడే దీన్ని మీ ముందరనే రీసెట్ కొట్టి చూపిస్తాను చూడండి. రీసెట్ కూడా ఎట్లా కొట్టుకోవాలనే దాని గురించి నేను దాన్ని మీకు ఫస్టే ఇది చేస్తున్నాను. ఈ బటన్ లోపలే మనకు రీసెట్ బటన్ కూడా ఉంటుంది. అది రీసెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఎడమ చేతిలో శుద్ధమైన నీళ్ళు, ఇవి మనకు నీలిరంగు నీళ్ళు ఎప్పుడైతే మారిపోతావో అప్పుడు శుద్ధమైన నీళ్ళుగా ఇది చేసుకోవచ్చు. అలాగే ఇన్లెట్ నీళ్ళు ఎట్లుంటాయి, అవుట్లెట్ నీళ్ళు ఎట్లుంటాయి, అట్లా రెడ్ కలర్లో వచ్చే నీళ్ళు ఎట్లుంటాయి, ఇవి మనకు రెడ్గా నీళ్ళు మారినప్పుడు ఎట్లుంటుంది నేను లిక్విడ్ వేసి కూడా చూపిస్తాను. ఈ రెడ్ కలరు వ్యర్థం నీరు, అంటే ఆర్ఓ ప్లాంట్కి వెళ్ళి వ్యర్థం నీరు పోతుంటుంది కదా, ఆ నీళ్ళని చెక్ చేసినప్పుడు ఈ రెడ్ కలర్ వస్తుంది. ఇంకా నేను అది రీసెట్ కొట్టలేదు మీకు కాబట్టి అది చూపిస్తలేదు. నేను మీకు కావాలనే రీసెట్ కొట్టకుండా చూపిస్తాను. ఎందుకంటే మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేసుకునే దాని గురించి, ఇలాగే బ్యాటరీ సెల్ ఎట్లా మార్చుకోవాలనే దాని గురించి, అలాగే నీళ్ళని ఎట్లా చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కింద టేల్ సైడు ఏదైతే ఉందో ఇక్కడ మనం నీళ్ళలో పెడితే 408, 460, 461 వరకు దీని టీడీఎస్ వస్తుంది. అంటే ఈ నీళ్ళు చాలా రా వాటర్ రాకుండా అన్నట్ల. అంటే ఈ నీళ్ళు ఏ నీళ్ళు రా వాటర్కి వెళ్ళి వచ్చిన నీళ్ళు అన్నట్లు. ఇవి అంటే సంపులకి వెళ్ళి డైరెక్ట్ వచ్చిన నీళ్ళు, ఇవి మీన ట్యాంకులకి వెళ్ళి వచ్చిన నీళ్ళు కూడా అనుకోండి. అలాగే ఈ ఎల్లో కలరు వస్తే ఇది రా వాటర్ కింద లెక్క. ఇప్పుడు మీ కలర్లతో సహా చూపిస్తుంది చూడండి. రెడ్ కలరు, ఎల్లో కలరు, అలాగే బ్లూ కలరు, వైట్ కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటాయి. దీంట్లో మీకు టీడీఎస్ గురించి చెప్పిన ఇంతకుముందు అట్లా టీడీఎస్ ఈ వీడియోలో మీకు కనబడుతుంది. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ అని. అలాగే పీహెచ్ ఇది కూడా ఏంది అనేది మీకు దీంట్లో నేను చూపిస్తున్నా. పీహెచ్ స్థాయి ఏమిట్లా తెలుస్తుంది అని మనకంటే ఇప్పుడు మీటర్ తోటేమో టీడీఎస్ తెలుస్తుంది. అలాగే లిక్విడ్ పోస్తే మనకు పీహెచ్ స్థాయి తెలుస్తుంది అన్నట్లు. పీహెచ్, టీడీఎస్ ఈ రెండే ఈ వాటర్ ప్యూరిఫైడ్లో ఇంపార్టెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను ఫిల్టర్ అయిన వాటర్ తీసుకొని వస్తే మనకి ఎంత వస్తుంది, 18 వస్తుంది. 18 ఫిల్టర్ అయిన వాటర్ వస్తుంది. 460 చిల్లర ముడి వాటర్ వస్తుంది. ముడి నీరు అంటే రా వాటర్, ఫిల్టర్ అయిన వాటర్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీని లోపల మనం లిక్విడ్ వేస్తాం. లిక్విడ్ వేస్తే మనకు లిక్విడ్లో చూపిస్తాం చూడు ఫ్రెండ్స్. ఏదైతే రా వాటర్గా ఉందో అది ఇది ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి, వస్తే 6 దీనిలో మీద ఉంటాయి అన్నట్లు. ఇక్కడ బ్లూ కలర్ వాటర్కు ఎంత పీహెచ్ ఉంది, పీహెచ్ 9, 6, 8 ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి తెలుసుకో 7.5, 6 పీహెచ్, ఇట్లా 4.7, రెడ్ ఉంటే 8. మనం ఎంతవరకు వాడవచ్చు అనేది కూడా దీని మీద ఆల్కలైన్ ఎంత ఉంది అనేది కూడా దీని మీద రాసుకొని ఉంటుంది. మనకు 6 CH వరకు కాడ నుంచి యువతలకి ఎంత ఉన్నా వాడుకోవచ్చు. 75,
18 ఈ మాదిరిగా రెడ్లా ఆరెంజ్ కలర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడకూడదు ఫ్రెండ్స్. మనకి లిక్విడ్ రెడ్లా చూపించింది అనుకోండి, ఎర్రగా చూపిస్తే రక్తంలాగా, ఆ కలర్లో చూపిస్తే మనం వాడుకోకూడదు. బ్లూ కలర్లో చూపించింది అనుకోండి వాడుకోవచ్చు, మంచిగా ఉంటుంది బ్లూ కలర్లో వాడితే. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కానీ ఇది రా వాటరు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా మనకి ఎల్లో కలర్ చూపిస్తే కూడా కొద్దిగా వాడుకోవచ్చు. కానీ రెడ్ కలరు ఆరెంజ్ కలరు చూపించకూడదు. చూపిస్తే దాని నీళ్ళని మాత్రం ఖచ్చితంగా మనం శుభ్రం చేసుకొని వాడాలి. ఇది మిషన్లోకి వెళ్ళి నేను దాన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఈ గ్లాసులోనేమో బ్లూ కలర్లో ఫిల్టర్ అయిన నీళ్ళు ఉన్నాయి, రా వాటర్ ఏమో ఈ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. ఇగో ఇది మధ్యలో ఉండాల్సిన పాయింట్ ఎంత అంటే 6.5 నుంచి 8.5 మధ్యలో ఇది ఉండాలి. ఉంటే మంచిగా తీసుకొని తాగొచ్చు. ఈ లిక్విడ్ వేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది pH స్థాయిని చెక్ చేస్తుంది. ఏది లిక్విడ్. TDS చెక్ చేసుకోవాలంటే మాత్రం మిషన్ ఇంతకుముందు నేను చూపించిన మాదిరిగా మిషన్ కింది పక్క పెట్టుకొని దీన్ని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ pH 6.5 నుంచి 8.5 వరకు వాడవచ్చు అన్న కదా, ఇట్లా ఇది చెక్ చేసుకొని దీన్ని వాడవచ్చు అన్నట్లు మనం. ఇది ఫిల్టర్ అయిన వాటరు. అలాగే ఈతల బ్లూ కలర్ ఉన్నది ఏముందంటే ఇది 8.5 pH ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం కంపెనీ కానీ మన ఆరోగ్య కేంద్రం వాళ్ళు చెప్పే విధంగా కానీ మనం నీటిని వాడితే దాని లోపల కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇవన్నీ సమపాలలో వచ్చి మనిషికి కీళ్ళు ఇరిగిపోకుండా, శరీరం కండరాలు నొప్పి పట్టకుండా, నరాల మీద ఎఫెక్ట్ పడకుండా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నీటి కూడా మనిషికి చాలా ముఖ్యం. అలాగే ఆహారం కూడా చాలా ముఖ్యం. మంచి ఆహారం, మంచి నీళ్ళు తీసుకుంటే మన శరీరానికి మంచిగా ఉంటుందని లెక్క. కాబట్టి ఈ TDS మిషన్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని దీని మీద నేను వీడియో చేస్తున్నా. ఇట్లా మన శరీరానికి కానీ ఇంట్లో కానీ ప్రతి వస్తువుల గురించి పనికొచ్చే దాని గురించే ఈ వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇగో దీన్ని మనం సెల్లు దిగిపోతుంటే ఇది పని చేయకున్నప్పుడు పారేయకండి. ఇగో ఇక్కడ వెనక ఒకటి పాయింటర్ తోటి సెల్ ఫోన్ రిపేర్ కానీ వాచ్ రిపేర్ తోటి పోయినా కానీ దీన్ని సెల్లు తీసి మనకు బటన్ సెల్ వేస్తారు ఫ్రెండ్స్. ఈ సెల్లు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా నేను మీకు ఫోటోలో చూపిస్తా. ఒకటి 2032 అని ఆటానమందం బిల్లలాగా వస్తాయి, అవి కొన్నిట్లో ఇస్తాడు. దీంట్లో ఇచ్చిన సెల్స్ మాత్రం ఇగో ఈ లోపల ఒకటి సర్క్యూట్ బోర్డు పట్టీ ఉంది కదా, ఆ పట్టీలో పోయి ఈ గాలాలన్నీ కూర్చుంటాయి. ఈ డిస్ప్లే LCD డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ హోల్డ్ అని ఉంటుంది పైన. హోల్డ్ అంటే మనం చూసిన రీడింగ్ని అట్లే అట్టి పెడుతుంది, అంటే నిలబెట్టి పెడుతుంది. దాంట్లోకి వెళ్ళి తీయంగానే ఊసిపోకుండా, దాంట్లో మాసిపోకుండా. అదేవిధంగా ఈ దానికి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అని ఇస్తాడు. ఇక్కడ చూడండి సెల్మిన్ ఇచ్చిన చూడండి. ఈ ప్లస్ పోర్షన్ అయితే వెనక పక్క ఉంటుంది, ముందల పక్క మైనస్ ఉంటుంది. వోల్టేజ్ వచ్చేసి దీంట్లో 3 వోల్టేజ్ ఆపరేటింగ్ వోల్టేజ్ ఉంటుంది. ఈ సెల్లులను మనం ఎలక్ట్రానిక్ షాపుల్లో పోతే వాళ్ళు బటన్ మోడల్ సెల్ అంటే ఇస్తారు. దీన్ని తీసుకొచ్చుకొని 2 సెల్లు పడతాయి ఫ్రెండ్స్. ఇక ఈ సెల్ మొత్తం పొజిషన్ చూస్తున్నాం మీకు. ఈ విధంగా ఉంటాయి. దీన్ని ఏళ్ళతో టచ్ చేస్తే ఇవి దిగిపోతాయి ఛార్జింగ్ కాబట్టి. ప్లాస్టిక్ కానీ బట్ట కానీ తీసుకొని మధ్యలో తీసుకొని ఇక్కడ ఇక ప్లస్ ఇక్కడ మైనస్, దాని లోపల మనకు ప్లస్ మైనస్ కంపల్సరీ పాటించి వేయాల్సి వస్తుంది. ఒకవేళ ఉల్టా చేస్తే ఈ మిషన్ పని చేయదు, సర్క్యూట్ బోర్డు కాలిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వాచ్ మెకానిక్ కానీ మొబైల్ మెకానిక్ కానీ వాళ్ళతోటి తీసుకుపోయి వేయించాలి. తర్వాత వచ్చేసి దీన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈజీగా మనం సెల్ ఇట్లా అంటే బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ ఎట్లుండే అట్లా కూర్చొని పెట్టుకోవచ్చు. కాకపోతే కొద్దిగంత తీసి మోస్ట్ అనేది గీకి మళ్ళీ కూర్చొని పెడితే పాత సెల్ కూడా పనిచేస్తాయి ఒకసారి. ఇక్కడ ఇగో ఈ వీపు భాగంలో ఈ పట్టీ ఉంటుంది. ఈ పట్టీకి ఇది ఒత్తితో లోపలికి టక్ అని కూర్చుంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపించిన కదా బ్లూ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలర్, ఇవన్నీ నీళ్ళు ఏ కలర్ వస్తాయి, అట్లా TDS ఏంటి, pH అంటే ఏంది, వీటన్ని గురించి కూడా మీకు అవగాహన ఇచ్చిన కదా. ఇదే మాదిరిగా మీరు నీళ్ళ మిషన్ తెచ్చుకుంటే వాటర్ ఫిల్టర్, ప్యూరిఫైడ్ ఫిల్టర్, రా వాటర్ది ఫిల్టర్ తెచ్చుకుంటే RO వాటర్, దీనికి మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మిషన్ అలాగే లిక్విడ్ 2 కూడా దాని వెంబడి తెచ్చుకోండి. మిషన్ ద్వారా మీకు TDS చెక్ చేసుకోవచ్చు. రిపేర్ చేసే విధానము ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని తీసుకొని చేసుకున్నాలే. తర్వాత కూడా ఇది కింద పడ్డది ఏమైనా డ్యామేజ్ అయిందంటే మొబైల్ రిపేరింగ్ వాళ్ళు ఖచ్చితంగా మీకు బాగా చేసిస్తారు. లేదంటే నాకు ఇవ్వండి, నేను చేసిస్తా. ఈ విధంగా వేసి కొద్దిగా టక్ అని కూర్చుంటుంది, అయిపోయి ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఈ బటన్ మనం అంగికి కానీ దేనికైనా బ్యాగ్ కానీ తట్ట పెట్టుకోవడానికి అని ఉంటుంది.
ఇప్పుడు కిందిది ఆన్ ఆఫ్ బటను, అలాగే పైది వచ్చి హోల్డ్ బటను. ఈ హోల్డ్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ రెండు కలిపి ఒకసారి ఒత్తితే టీడీ అది రీసెట్ అయిపోతుంది. ఈ విధంగా రీసెట్ చేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు ఆన్ అవుతుంది. 000 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం దేంట్లో వాటర్లో పెట్టి చూపిస్తే మనకు ఇది వేరియేషన్ అయ్యి మనకి ఎంత వాటర్ టీడీఎస్ ఉందో అది చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఇటువంటి కవర్లో పెట్టి మంచిగా డస్ట్ కానీ మోస్ట్ కానీ అది మర్యాద తగలకుండా భద్రపరచుకోవాలి. ఈ దాన్ని కూడా భద్రంగా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.